యాక్చువల్గా నాకు అసలు ఫస్ట్ యూట్యూబ్ పరిచయం చేసింది కూడా మా అబ్బాయి. నేను ఒకరోజు ఇట్లే సండే పూటనే పొద్దున్నే బయలుదేరి ఆఫీస్కి వచ్చాను. సండే కూడా నాకు ఇది వర్క్ ఉందని చెప్పేసి నేను ఆఫీస్కి వచ్చాను. మావాడు అప్పుడే లేచి జస్ట్ ఇంకా బ్రష్ చేసుకోరాను కూడా సోఫాలో అక్కడే కూర్చొని టీవీలో యూట్యూబ్ పెట్టుకొని కూర్చొని అట్లా చూస్తూ ఉన్నాడు. ఏదో చూస్తున్నాడులే మామూలుగా అనుకున్నాను. నేను తొందరగా ఫ్రెష్ అప్ కమని చెప్పి నేను ఆఫీస్కి వచ్చేసాను. ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను నేను ఇంటికి. వెళ్ళేసరికి కూడా వాడు ఆ వీడియోస్ అవి ప్లే అవుతానని చూస్తూనే ఉన్నాడు. యాక్చువల్లీ ఏం వీడియో చూస్తున్నాడంటే సన్నీది లడాక్ సిరీస్. అప్పుడు ఫస్ట్ టైం సన్నీ లడాక్ వెళ్ళింది కదా, ఆ వీడియోస్ అట్లా చూస్తాను. నేను చూసి నేను కోపడ్డాను, ఏం అవన్నీ నీకేం అవసరం అవన్నీ బైక్స్ అవని చెప్పి వాడిని కొంచెం ఇది చేశాను. తర్వాత ఏమైపోయిందంటే ఒక రోజు 2 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మాకు అలవాటు అయిపోయింది. మేమే పెట్టుకొని చూడడం అట్లా అలవాటు అయిపోయింది. ఆ వీడియోస్ అన్ని మొత్తం సిరీస్లో సన్నీవి ఏమున్నాయి అన్నీ చూసాం. మొత్తం చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే నేను అది ఎప్పుడు నేను 2019 ఆగస్టులో ఫస్ట్ చూసాం. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో చూసాం వాడి వీడియోస్. నాకు ఇంకా బలంగా ఫిక్స్ అయిపోయింది, అరే అబ్బాయిని ఒకసారి కలవాలా. అంటే అప్పటివరకు నాకు ఈ మోటో బ్లాగింగ్ ఉంటుంది, ఇట్లా బైక్ పైన తిరుగుతారని ఇవైతే నాకు అసలు ఏమీ తెలీదు. కలుద్దామని చెప్పేసి అనుకున్నాను. అనుకొని అంటే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసా, కానీ నాకు ఏ రకంగా మెసేజ్ పెట్టినా దానికి, ఎందుకంటే కొన్ని 100,000 మెసేజ్లు వచ్చినా కానీ దాంట్లో మనది వెళ్ళిపోయింది. ఒకరోజు నేను ఏంటంటే అప్పుడు నాకు హార్లీ డేవిడ్సన్ బైక్ ఉండేది. సో బైక్ వేసుకొని డైరెక్ట్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊరు ఎక్కడ ఏంటి సన్నీ పేరు తెలుసు, కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఏంటి నాకైతే ఏం తెలీదు. వెళ్ళిపోయి ఒక బేకరీ దగ్గర ఆగాను. ఆ బేకరీలో జస్ట్ ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాగేసి బాదం మిల్క్ తీసుకొని తాగాను. తాగిన తర్వాత జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి షాప్ అతను చూపించా, ఇతను గుర్తుపడతావా నువ్వు అని చెప్పేసి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఏంటని చెప్పి. అతనే అంటే నాకు అతను తెలుసు, మా ఊరు ఇక్కడ ఈ ఊరు అతనే, బట్ వాళ్ళ ఇల్లు అడ్రస్ అయితే నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాడు. ఇంకా నేను ఏం చేయను, ఎక్కడికైనా వెతకని ఏం అర్థం కాలే. 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ ఊళ్ళో ఎవరో ఒకరు వచ్చారు లోకల్. అతను బేకరీ షాప్ అతను పిలిచి, నువ్వు అడిగావు కదా ఇతను ఊరు అతనే, ఇతను చెప్తాడు అడ్రస్ అంటే. అతను చెప్పాడు ఎగ్జాక్ట్గా ఏంటంటే నేను బేకరీ రోడ్డు ఇవతల పక్క ఉంది, వాళ్ళ మెడికల్ షాప్ రోడ్ అవతల పక్కే ఉంది. నాకు అప్పుడు మెడికల్ షాప్ గురించి తెలియదు. సో లక్కీగా వెళ్ళేసరికి సన్నీ కౌంటర్లోనే కూర్చున్నాడు, అక్కడే ఉన్నాడు షాప్లో. మామూలుగా ఒక సబ్స్క్రైబర్ లాగానే వెళ్ళినాను, పరిచయం చేసుకున్నాను. సో నా ప్యాషను, నా ఇంట్రెస్ట్ ఏంటి రైడింగ్ మీద ఇవన్నీ కొంచెం షేర్ చేసుకున్నాం తనతో పాటు. బట్ ఏదన్నా సేమ్ జనరల్గానే ఏదైనా ఆప్షన్ అవకాశం ఉంటే నాకు కూడా ఒక్కసారన్నా ఇతో కలిసి రైడ్ చేయాలని ఉందని చెప్పేసి చెప్పినాను. ఆ రోజు అక్కడికే అయిపోయింది, క్లోజ్ చేసాము, వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంకా అప్పటి నుంచి ఏంటంటే కొంచెం పర్సనల్ నెంబర్ తీసుకున్నాను. ఇంకా కొద్ది చార్జ్ చేయడం, మాట్లాడడం అది అయిపోయింది. తర్వాత గోవా నుంచి రిటర్న్ వచ్చేప్పుడు నేను ఇన్వైట్ చేశాను ఇంటికి రమ్మని చెప్పి ఒకసారి. అప్పుడు ఇంటికి వచ్చారు, ఒకరోజు ఉన్నారు, 2 రోజులు ఇక్కడే. ఇంకా అప్పుడు కొంచెం బాగా బాండింగ్ అనేది పెరిగింది ఎక్కువ. అంటే తను మామూలుగానే తెలుసు, నన్ను ఎప్పుడైతే అక్కడ వెళ్ళినానో ఒక సబ్స్క్రైబర్ లాగా తెలుసు, మనం మాట్లాడినాము. సో అంతా అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే ఇంటికి వచ్చినాడో కొంచెం నా గురించి డీటెయిల్స్ కూడా ఇంకొంచెం డీప్గా తెలుసుకున్నాడు. అక్కడ బాగానే ఇంకా ఒక ఇంప్రెషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇద్దరికి ఒకరి మీద ఒకరి ఇంప్రెషన్ అయితే బాగానే మంచి ఇంప్రెషన్ ఉంది. సో తర్వాత ఎప్పుడన్నా ఒక రైడ్ అవకాశం ఉంటే ఏమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ నేపాల్ రైడ్ డిస్కషన్ అది వచ్చి ఇదంతా నాకు తెలిసి ఒక 1 month 2 monthsలోనే ఇదంతా కలిపి నేను సన్నీ కలిసిన 1-2 monthsలోనే మేము నేపాల్ రైడ్ వెళ్ళిపోయాం. అదే ఇప్పటికీ నాకు అర్థం కాదు, అంత 1 monthలో బాండింగ్ అనేది అంత ఎట్లా పెరిగిందని అయితే ఏమి ఇప్పటికీ అర్థం కాదు. ఈవెన్ ఇప్పటికి కూడా చాలామంది ఓన్ బ్రదర్ అండ్ ఇద్దరు ఓన్ బ్రదర్స్ లాగానే ఉంటారు అన్న ఫీలింగ్ ఇద్దరికి. మేము ఉండే విధానం అట్లే ఉంటుంది, జనాలు అనుకోవడం కూడా అట్లే అనుకుంటుంటారు. లేదండి, యాక్చువల్గా ఏంటంటే హార్లీ డేవిడ్సన్ అనేది మనకి లో సీట్ హైట్ ఉంటుంది, క్రూజింగ్కి అంటే క్రూజ్ చేయొచ్చు కానీ లాంగ్ జర్నీ చేయలేము దాన్ని. సో అందుకని ఆ బండి కూడా నాకు ఎందుకంటే 2 cylinders ఇక్కడ ఫ్రంట్లోనే వస్తే దానికి ఫుల్ ఇంజన్ ఓవర్ హీట్కి ఎక్కువ కంఫర్ట్ అయితే అనిపించలేదు బండి నాకు. అందుకే ఆ బండి కూడా తర్వాత నేను నేపాల్ వచ్చిన తర్వాత అమ్మేశాను. బట్ నేపాల్ వెళ్ళడానికి ఏంటంటే నేను డామినార్ బైక్ కొన్నాను, బజాజ్ డామినార్. టూరింగ్ పర్పస్ నేను చాలా వెతికా, కేటీఎంఏ తీసుకున్నాను. ఎందుకంటే సన్నీ దగ్గర కేటీఎం ఉంది కదా, నేను కేటీఎం తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ టైంలో కేటీఎం దొరకలేదు. సో డామినార్ ఒకటి మంచి బండి దొరికింది నాకు అప్పటికప్పుడు. ఇంకా తీసుకొని డామినార్ పైన వెళ్ళిపోయాను నేను. యాక్చువల్గా నాకు అంతకు ముందు వరకు కూడా నేను చాలా తక్కువలో తిరిగింది. సో ఎట్లా వెళ్ళగలుగుతాను ఏంటి అనుకుంటాను కానీ హార్లీ డేవిడ్సన్ మీద ముందు నేను విజయవాడ వెళ్ళి వచ్చాను. అంటే ఫస్ట్ లాంగ్ రైడ్ నేను విజయవాడ వెళ్ళి రావడమే. సో ఒక 300 kilometers చేశాను కాబట్టి ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది లోపల. బట్ అంత లాంగ్ జర్నీ అసలు ఎట్లా వెళ్తాను ఏంటి అని చెప్పేసి అయితే డౌటే ఉండే. సో అందుకే నేనేం చెప్పానంటే సన్నీకి, నేను ముందు వెళ్తాను, నువ్వు నా వెనకాల, ఎందుకంటే నువ్వు ముందు వెళ్తే నేను నిన్ను క్యాచ్ చేయలేకపోవచ్చు మేబీ, ప్లస్ ఎట్లా ఉంటుంది చూద్దామని చెప్పి. సో మొత్తం నేపాల్ సిరీస్ మొత్తం నేను లీడ్ చేశాను ముందు. నేను ముందు వెళ్ళాను, తర్వాత వెనకాల సన్నీ వచ్చాడు. బట్ ఇద్దరికి ఏంటంటే సడన్గా మార్నింగ్ బయలుదేరుతామా, బ్రేక్ఫాస్ట్ అనేది ఒక్కోసారి చేస్తాము, ఒక్కోసారి చేయకుండా, అట్లీస్ట్ ఏంటంటే ఒక
3 hours 4 hours కంటిన్యూ నాన్ స్టాప్ రైడ్ చేయగలుగుతాం. ఏదైనా ఆగాలనిపించినా ఇద్దరం ఒకేసారి. ఆ కోఆర్డినేషన్ అనేది ఇద్దరికి బాగుంటుంది. చాలా తక్కువ స్టాప్స్ తీసుకుంటాం. ఒక మ్యాక్సిమం ఆగితే ఒకసారి డైరెక్ట్గా లంచ్ ఒక్కొక్కసారి అయితే అసలు 12 o'clock ఆగి లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ కలిపి బ్రంచ్ దా చేసి ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ ఒకసారి అంతే. ఓన్లీ ఒక 2 స్టాప్స్ తీసుకొని రైడ్ చేసిన రోజు కూడా ఉన్నాయి అట్లా. అంటే సన్నీ కూడా అప్పటివరకు తెలియదు కదా, అంటే నేను ఎట్లా రైడ్ చేస్తాను అనేది సన్నీ కూడా ఇది తెలియదు కాబట్టి నన్నే లీడ్ చేయమని నేను అడగగానే సరే ఓకే నువ్వు వెళ్ళన్నా ముందు నేను నీ వెనకాల నేను అట్లే వస్తూ ఉంటాను అని చెప్పేసి. ఎందుకంటే నా మీద నాకు కూడా ఏంటంటే ఒక పక్క కాన్ఫిడెన్స్ ఉంది, నేను అంటే ఎగ్జైట్మెంట్ నేను వెళ్ళాలి, ఎందుకంటే నాకు లోపల అంతా ఉంది ఎగ్జైట్మెంట్. బట్ చేయగలుగుతానా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంది నాకు. కానీ ఒక్కసారి బండేకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ప్యాషను దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తీసుకెళ్ళిపోయింది అంతే. ఇంకట్లా అంటే నాతో వెళ్ళినప్పుడైతే నాన్ స్టాప్ ఏం చేయలేదు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక 500 నుంచి 700 kilometers per day కవర్ చేసేది. మధ్యలో అట్లీస్ట్ ఒక లంచ్ బ్రేక్, ఈవినింగ్ ఒక టీ బ్రేక్ కానీ స్నాక్స్ బ్రేక్ కానీ అట్లా అట్లీస్ట్ 2 to 3 breaks అయితే తీసుకుంటాము. 500 నుంచి 700 వరకే కవర్ చేస్తాం ఒకరోజు. అంటే నేను చేసిన జర్నీలో మాత్రం అంతకంటే ఎక్కువ కవర్ చేయలేదు. రైడింగ్ చేయడం అనేది ఫస్ట్ అన్నిటికంటే ఎక్కువ నన్ను ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చింది. ఫస్ట్ బైక్ రైడ్ చేయడం అనేది అన్నిటికంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంది. బట్ ఒక్కసారి ఆ నేపాల్ బార్డర్ని చూడంగానే, అంటే ఇప్పటివరకు అసలు ఏదో స్టేట్ దాటితేనే కొంచెం ఒక ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక స్టేట్ దాటిన బార్డర్ ఫీలింగ్. అసలు ఆ నేపాల్ బార్డర్ చూడంగానే అసలు ఎగ్జైట్మెంట్ లెవెల్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉండే. అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత సన్నీకి ఏంటంటే ఆల్రెడీ లదాఖ్ అవి వెళ్ళొచ్చాడు కాబట్టి కొండల్లో మౌంటైన్ రోడ్స్ మొత్తం కంప్లీట్ ఘాట్ రోడ్స్ నేపాల్ అంతా కూడా. సో తనకి కొంచెం ఈజీగానే ఉంది. నాకు ఫస్ట్ టైం ఆ రోడ్లలో డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను నేను. చాలా చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు హైవేలో వెళ్ళాము, ఎట్లా వెళ్ళాలి ఏంటి, మనం డ్రైవింగ్ ఎట్లా ఉండాలని. ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే టర్నింగ్లో వెళ్ళినప్పుడు ఇట్లా లాంగ్ టర్న్ చేస్తాం. బైక్ టర్నింగ్స్ ఉంటాయి కాబట్టి ఎదురుకుండా వచ్చే వాళ్ళకి కనబడదు మనకు. సో అక్కడ నాకు చాలాసార్లు మీకు ఆ వీడియోలో కూడా చెప్పి ఉంటాడు, అన్న ఇట్లా నువ్వు ఈ లైన్ ఉంది, లైన్ చూసుకొని ఇటు పక్క నుంచి ఇట్లనే రైడ్ చేయి, ఆ లైన్ దాటి అటు పక్కకి వెళ్ళకు అట్లా. ప్లస్ లీడ్ చేయడం, ముందుకు వెళ్ళినప్పుడు ఒకవేళ తను ముందుకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమైనా ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయా లేదా అనేది చూసి, మాకు ఇద్దరికి బ్లూటూత్ డివైస్ ఉంటుంది సేనా అని చెప్పి, మేము ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటాం మామూలుగా. సో అక్కడ దాంట్లో టిప్స్ ఇస్తూ ఉంటుండే అప్పుడు.